ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా భారతదేశ ఎలక్షన్ కమిషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కూడా లైక్ చేయండి. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత్ ఎలక్షన్ కమిషన్ భవనం పేరు. భారత్ ఎలక్షన్ కమిషన్ భవనం పేరు వచ్చేసి ఇక్కడ నిర్వచన్ భవన్. ఓకేనా, భారతదేశం యొక్క ఎలక్షన్ కమిషన్ భవనం పేరు ఏం పేరు అంటే నిర్వచన్ భవన్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు వచ్చినటువంటి బిట్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్, ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎన్నికల కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1950లో మనకు ఇక్కడ ఎన్నికల కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత ఎలక్షన్ కమిషన్ మొదటి ప్రధాన ఎలక్షన్ కమిషన్ ఎవరు? భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ మొదటి ప్రధాన ఎలక్షన్ కమిషన్ ఎవరు అంటే సుకుమార్ సేన్. ఓకే, నెక్స్ట్ వన్, ఎక్కువ కాలం ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఎక్కువ కాలం ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ కేవీకే సుందరం. కేవీకే సుందరం. నెక్స్ట్ వన్, తక్కువ కాలం ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే నాగేంద్ర శర్మ. ఎక్కువ కాలం వచ్చేసి కేవీకే సుందరం, తక్కువ కాలం వచ్చేసి నాగేంద్ర శర్మ. నాగేంద్ర శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, వివాదాస్పద ఎన్నికల సంస్కరణల కర్త ఎవరు? వివాదాస్పద ఎన్నికల సంస్కరణల కర్త ఎవరు అంటే టిఎన్ శేషన్. టిఎన్ శేషన్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఓటరు గుర్తింపు కార్డులు ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే ఇక్కడ టిఎన్ శేషన్. ఓకే, టిఎన్ శేషన్. నెక్స్ట్ వన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉపయోగించిన తొలి రాష్ట్రం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను ఉపయోగించిన తొలి రాష్ట్రం ఏదంటే కేరళ అండి, కేరళ. నెక్స్ట్ వన్, భారత్లో రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇచ్చేది ఎవరు? భారత్లో రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇచ్చేది ఎవరంటే ఎన్నికల కమిషనర్. ఎన్నికల కమిషనర్ భారతదేశంలో రాజకీయ పార్టీలకు, భారత్లో రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇచ్చేది ఎన్నికల కమిషనర్ అన్నమాట. నెక్స్ట్ వన్, కాగ్ అనగా ఏమిటి? కాగ్ అనగా ఏమిటి? కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్. ఓకే, సిఏజి, కాగ్. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? భారత ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటైందంటే 1951లో మనకి భారత ఆర్థిక సంఘం అనేది ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక సంఘం మొదటి చైర్మన్ ఎవరు? భారత ఆర్థిక సంఘం మొదటి చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ కేసీ నియోగి. కేసీ నియోగి. నెక్స్ట్ వన్ మా యూపీపీఎస్సి. యూపీపీఎస్సి అనగా ఏమిటి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సి. యూపీపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నెక్స్ట్ వన్, భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు? భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ వన్, జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఏర్పాటైంది? జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఏర్పాటైందంటే ఇక్కడ 1952లో. 1952లో మనకి జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1952లో మనకు ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఎవరు? జాతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఎవరు అంటే
ప్రధానమంత్రి మనకి జాతీయ అభివృద్ధి మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ వన్, జాతీయ సమైక్యత మండలి ఎప్పుడు ప్రారంభమైంది? జాతీయ సమైక్యత మండలి ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఇక్కడ 1961. సో 1961లో మనకి జాతీయ సమైక్యత మండలి అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, అదే ఏర్పాటైంది. జాతీయ భద్రతా మండలి ఎప్పుడు ఏర్పాటైంది? జాతీయ భద్రతా మండలి ఎప్పుడు ఏర్పాటైందంటే 1998. 1998లో 1998వ సంవత్సరంలో జాతీయ భద్రతా మండలి ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, జాతీయ మైనారిటీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? జాతీయ మైనారిటీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1978లో మనకి జాతీయ మైనారిటీ కమిషన్ అనేది ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, జాతీయ మైనారిటీ కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు? జాతీయ మైనారిటీ కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు అంటే అబ్దుల్ అన్సారీ. ఓకే. సో నెక్స్ట్ వన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1992. 1992లో మనకి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేది ఏర్పాటు లేదా ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటైందంటే ఇక్కడ 1992వ సంవత్సరంలో జాతీయ మహిళా కమిషన్ అనేది మనకు ఏర్పాటైంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు ఈ వీడియోలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.